మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు సోమవారం కాకినాడ జిల్లాలో పర్యటించారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హతమైన డ్రైవర్ విధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని వెంట పెట్టుకుని ఆయన కాకినాడ కలెక్టరేట్ కు వచ్చారు. కలెక్టరేట్ లో బాధితులకు చేసిన సహాయం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి మృతుని తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులతో కలిసి కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్పీ బిందు మాధవ్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో కేసు కట్టేందుకు కూడా పోలీసులు తప్పుడుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అడిగినట్టు ఏదో చూసినట్టు ఏ వద్దండి వద్దండి అసలు సందర్భం కాదు వద్దు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూ ఏం చేస్తాం టైల్స్ సరే బాబు కాసేపు మాట్లాడు. కొడతాను. వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. పేరెంట్స్ అబ్బాయిని మే 20వ తారీఖున వీధి సుబ్రహ్మణ్యం అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి హత్య చేసి శవాన్ని కారులో డోర్ డెలివరీ చేసిన సంగతి మీ అందరికి గుర్తుండే ఉంటుంది. కేసులో బాధితుడైనటువంటి ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం యొక్క తల్లిదండ్రులు, తమ్ముడు వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు కనుక్కోటానికి వచ్చాను. వాళ్ళ స్థితిగతుల గురించి కూడా కనుక్కున్నాను. ఈ కేసులో ఉన్నటువంటి కాగితాలన్నీ, కోర్టులో వేసినటువంటి కాగితాలన్నీ కూడా నేను
పరిశీలించాను. ఈ కేసులో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఇంత లోపభూయిష్టమైన దర్యాప్తు, ఇంత తప్పుడు దర్యాప్తు ఒక హత్య కేసులో జరగడం నా జీవితంలో నేను ఎప్పుడు చూడాలి. నా ఉద్యోగం 30 ఏళ్లలో ఇంత దారుణమైన దర్యాప్తు ఎప్పుడు చూడాల. అంత నిర్దాక్షిణ్యంగా ఒక దళిత కుర్రాడు చనిపోయాడు, అతనికి న్యాయం చేయాలి అనే వృత్తి ధర్మాన్ని పాటించడమే కాకుండా మానవతా ధర్మం కూడా లేకుండా అన్యాయంగా ఈ కేసుని ఖచ్చితంగా వీగిపోయేటికి ఎలా రాయాలో అలా రాసినట్టుగా ఉంది ఈ కాగితాలన్నీ. ఎఫ్ఐఆర్కి ఛార్జ్షీట్కి సంబంధం లేదు. మధ్యవర్తుల పంచనామాకి ఎస్పీ చెప్పేదానికి సంబంధం లేదు. ఛార్జ్షీట్ దాని అంతటా అదే వీగిపోయేటట్టు, కేసు కొట్టివేసేటట్టుగా ఈ కేసు బలంగా నిర్మాణం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రనే ఒక మచ్చగా మిగిలిపోయేటటువంటి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం దీని మీద కేసుని రీఓపెన్ చేసి, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని రీఓపెన్ చేసి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని, దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసుని మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు అవసరం ఉంది. నిజానిజాలు బయటికి తేల్చాల్సిన అవసరం. ఈ విషయం చెప్పడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయమని చెప్పి కోరడానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను. అట్లాగే ఈ రోజున ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ పనులేవి చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దీని నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయం మీద వీళ్ళ బ్రతుకు తెరువు గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి, అలాగే వీళ్ళ ఇంట్లో వీళ్ళ పోషణ బాధ్యతలు చూసుకునే కొడుకుని అన్యాయంగా మర్డర్ చేశారు కాబట్టి ఇంకా ఆ రెండో కొడుకైనా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేయడానికి కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాను. కాకినాడ వెళ్ళి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి ఈ విషయంలో ఇమీడియట్గా డెసిషన్ తీసుకోమని చెప్పి కోరడానికి వెళ్తున్నాను. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారి కూడా 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతుందా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏమన్నా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనేది నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం ఏ మార్పు 3 సంవత్సరాల్లో రాల. దీని నుంచి ఈ కుటుంబం బయటపడాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను, వరప్రసాద్ గారు ఇప్పుడు దాకా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తున్నారు తన సొంత మనిషిలాగా చూసుకుని ఇన్నాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారని. ఆయన చేయగలిగిందంతా చేశారు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు కూడా చాలా అండగా నిలబడ్డారు ఈ కుటుంబానికి. ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు. మిగిలిన అన్ని వివరంగా నేను సాయంత్రం కాకినాడలో మాట్లాడతాను. ప్రస్తుతానికి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఈ కుటుంబాన్ని ఆదుకోవడం గురించి రిక్వెస్ట్ చేయడానికి అని చెప్పి కాకినాడ బయలుదేరి వెళ్తున్నాం. ఏరియర్స్ ఉంటే పే చేశారు. మళ్ళా 2 నెలల నుంచి నిధుల కొరత వల్ల ఆ నిధులు రిలీజ్ అయిన వెంటనే ఆ పెన్షన్ మంజూరు చేస్తాము, పాత బకాయిలు కూడా చెల్లిస్తాము అని చెప్పి చెప్పారు. ఇక ముందు నుంచి ఎప్పుడు నిధుల లేమి అనే కారణంగా రెగ్యులర్ గా వచ్చే పెన్షన్ మధ్యలో ఆగకుండా చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. ఆయన అలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే
ఆ రోజున మొక్కుబడిగా వీళ్ళకి రౌతులపూడి దగ్గర కొండల్లో కాదు, ఇన్నాళ్ల నుంచి వ్యవస్థ చూసి చూడనట్టు పోతోంది కాబట్టి ఆయన ఈ విచ్చలవిడితనానికి వ్యతిరేకిపోవడానికి కారణమైంది. ఈ గత రాజకీయ చరిత్రని, గత నేర చరిత్రని, దౌర్జన్యాల చరిత్రను కూడా ఈ రోజున ఈ సందర్భంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాధితులందరూ ఇప్పటికైనా సరే ధైర్యం చేసి కంప్లైంట్లు ఇస్తే ఆ కేసులు రిజిస్టర్ చేసి ఆయన చేసినటువంటి అకృత్యాలన్నింటికి చట్టపరమైనటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలియదా? ఒకళ్ళని బయటికి తీసి నేరస్తులకి శిక్ష పడేలాగా చేయటం గురించి ఇప్పుడు రెండో అంశం మాట్లాడారు. కాబట్టి ఈ రోజున ఈ బాధిత కుటుంబానికి అధికారులు చూపించినటువంటి స్పందనకి నా సంతోషాన్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాల్సిందిగా మరొకసారి కోరుతూ, ఇప్పటి వరకు ఈ కుటుంబానికి అండగా నిలుస్తున్న వాళ్ళని ఇంకా ముందు ముందు కూడా అండగా ఉండమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఏమంటారు? ఇక్కడ పని అవ్వకపోతే ప్రభుత్వంలో పెద్దలు కలిపేసే అవసరం పడవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వ అధికారులు, దానికి సంబంధించిన అధికారుల నుంచి స్పందన కోరుకుంటున్నాను. వాళ్ళ వల్ల కాకపోతే, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవసరమైతే ప్రభుత్వం పెద్దల్ని కలవటానికి ప్రయత్నం చేస్తా, లేకపోతే అవసరమైన నాడు ఆందోళన చేయడానికి కూడా సిద్ధమే. చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళేంటి, 100 మంది ఉన్నారు. అందులో అనంతబాబు గారు ఒక మచ్చు మాత్రమే. భూమిని వాళ్ళకి అలాట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇండ్లు మొత్తాన్ని వీళ్ళ పోషక డబ్బు ఇచ్చేవాడు. అతన్ని దారుణంగా చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత కుటుంబం చదివిన కుర్రాడు ఉద్యోగం లేకుండా, ఏ పని చేసుకోవడానికి వీలు లేకుండా అప్పుడప్పుడు దొరికే కూలి పనులతో జీవనం గడపాల్సి వస్తారు. కాబట్టి తమ్ముడికి కూడా ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కానీ ఇలాంటి ఉద్యోగం ఒకటి చూపించి పెట్టమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన తప్పకుండా పరిశీలించి వారం 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా చెప్పారు. ఈ రకంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఈ రోజున పరామర్శించి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని, వాళ్ళకి పెండింగ్ ఉన్నటువంటి న్యాయ సంబంధమైనటువంటి విషయాలు, వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సరైనటువంటి అధికారులతో కలిసి వాళ్ళతోటే వినతి పత్రాలు ఇప్పించి ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇది సాల్వ్ అవుతుందో లేదో అనేది రెగ్యులర్ గా నేను మళ్ళా కనుక్కుంటా ఉంటాను. మళ్ళా సాల్వ్ కాకపోతే మళ్ళా వచ్చి కూడా అధికారుల్ని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 2-3 ఏళ్ల నుంచి వరప్రసాద్ గారు, అలాగే ప్రజా సంఘాలు, అలాగే ముప్పాల సుబ్బారావు గారు, ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి అండగా నిలబడ్డారు. లేకపోతే ఈ పాటికే ఆ కుటుంబం అనుమరుగైపోయేదనే భయం కూడా ఉంది. వీళ్ళకి తోడుగా ఉన్నారన్న యుద్ధతో ఈ ప్రజా సంఘాల నాయకుల్ని, ముఖ్యంగా వరప్రసాద్ గారిని, వాళ్ళు పెట్టనటువంటి హింస లేదు. 3 ఇళ్లు ఖాళీ చేయించేదాకా వదిలిపెట్టలేదు. ఆయనకి అద్దెకి ఇల్లు కూడా దొరికే పరిస్థితి లేని భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అలాగే లంచాలు ఎర చూపించారు. అయినా సరే వాళ్ళు లొంగకుండా న్యాయం కోసం, ఈ పేద కుటుంబం కోసం ఇన్నాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో మిగిలిన వారు కూడా ఇటువంటి అభాగ్యుల్ని, అనాథల్ని, అసహాయుల్ని ఆదుకోవాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. ఆ రోజున పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, ఆ రోజున ఉన్నటువంటి మిగిలిన నాయకులు. మీరందరూ చూశారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని పడితే వాళ్ళని, ఎంత మాట పడితే అంత మాట అనే ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజున వీళ్ళు క్రియేట్ చేసినటువంటి శాంతి భద్రతల పరిస్థితి,
ఎవరేమన్నా మనని అడ్డుకునేవాడు లేడు అనే నిర్లజ్జకరమైనటువంటి వాతావరణం ఆ రోజున ప్రభుత్వం క్రియేట్ చేయబట్టే ఆయనక ఆ ధైర్యం వచ్చిందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ఆయన ఆయన కుటుంబ సభ్యులు గాని, ఆయన అనుచరులు గాని, ఆయన వ్యాపార భాగస్వాములు గాని చేసినటువంటి బియ్యం దోపిడీ కేసు ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. ఆ కేసును కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, అందులో అవసరమైనటువంటి సాక్ష్యాలను సేకరించి ఆ రోజున ఎవరు నౌకల కొద్దీ బియ్యాన్ని అక్రమ రవాణా చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యారో తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బంతా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సార్, మీ పర్యటన గత ప్రభుత్వం పాలకుల్లో జరిగిన అవకతవకల్ని, దోషుల్ని పంచనామా కూడా ఎస్పీ గారికి తెలీదా? మభ్య పెట్టడం, కైసుని మసిబూసి మారేడుగాయ చేయడం ఒక్కటే ఇందులో ఇంటెన్షన్ లాగా కనిపిస్తుంది. చచ్చిపోయిన మనిషిని కర్రబెట్టి కొట్టారు అని అంటే ఒంటి మీద 33 దెబ్బలు, ఇంటర్నల్ గా 3 దెబ్బలు పోస్ట్ మార్టం లో తేలితే అవన్నీ కూడా యాంటీమార్టం ఇంజరీసే, అంటే చనిపోక ముందు తగిలిన దెబ్బలే, చచ్చిపోయిన తర్వాత జరిగిన దెబ్బలు కాదు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అయినా సరే ఆ కాంట్రడిక్షన్ ని బయటికి తీయకుండా ఇంకా అనంతబాబు ఒక ముద్దాయి చెప్పిన స్టోరీనే ఇవాళ ఛార్జ్ షీట్ లో రాసే పరిస్థితి వచ్చింది. ముద్దాయి చెప్పిన సాక్ష్యం చెల్లదని చిన్నపిల్లలని అడిగే చెప్తారు. అనంతబాబు చెప్పినటువంటి స్టోరీ రేపు పొద్దున ఛార్జ్ షీట్ లో ఎట్లా చెల్లుతుంది అన్న ఇంగిత జ్ఞానం కూడా ఆ రోజున పాలకుల్లోనూ వాళ్ళ కనుసన్నల్లో మెరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ లోనూ కనిపిస్తా ఉంది. అంటే ఏం చేసినా చెల్లుతుంది, ఎంత అరాచకం చేసినా చెల్లుతుంది అనే వాతావరణాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించింది. దానివల్లనే ఇటువంటి సెన్సిటివ్ కేసులో, ఒక దళిత యువకుడు మరణించిన కేసులో, తూర్పుగోదావరి జిల్లా ఎంత సెన్సిటివ్ అయినటువంటి ప్రాంతమో తెలిసి కూడా అయినా సరే లెక్క చేయకుండా ఇంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఆ రోజున ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఛార్జ్ షీటు దేనికి పనికిరాదు, ఇందులో హంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అదే డిమాండ్ తోటి ఈ రోజున ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచే దీని మీద కొంత అధ్యయనం జరిగింది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజునే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని నియమిస్తున్నాము. దానికి నేతృత్వం వహించడానికి ఒక అధికారిని కూడా సెలెక్ట్ చేశాము. దాని ఆర్డర్స్ ఇవాళే ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ తెలియజేయడం జరిగింది. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్పీ గారు టైంకి తీసుకున్నటువంటి నిర్ణయానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కేసులో ఒక నేతృత్వం వహించే అధికారే కాకుండా ఈ ఎస్ఐటిలో ఉన్న ప్రతి అధికారిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఒత్తిళ్లకి, ప్రలోభాలకి లొంగనటువంటి అధికారులతో ఈ ఎస్ఐటిని నింపాలని, ఈ కేసుని మొదటి నుంచి మళ్ళా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ఇందులో అనంతబాబుతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేశారు అనే విషయాలు దర్యాప్తులో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈ రోజున ఆ సంఘటన జరిగిన నాటి నుండి ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేశారంటే, ఒక అపార్ట్మెంట్ బ్లాక్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా కలగజేసి వాళ్ళని మళ్ళా వాళ్ళ పల్లెటూరికి వెళ్ళగొట్టడం జరిగింది. వాళ్ళు ఆ భయానికి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఈ రోజున ఆ కుటుంబం వేరే పనులేవి చేసుకోలేక ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ జీవనం గడపాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఆ పేద కుటుంబానికి కలగజేశారు.
వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్, చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కూడా రానియకుండా చేసి ఇన్నాళ్లు పేరబెట్టిన తర్వాత ఈ మధ్యనే ప్రభుత్వం ఆ మిగిలినటువంటి కాంపెన్సేషన్ మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీకి చెల్లించ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత నీచమైన అమానవీయమైనటువంటి సంఘటనల్లో వీధి సుబ్రహ్మణ్యం హత్య, ఆయన్ని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన అత్యంత అవమానవీయమైనది, అత్యంత నీచమైనది. దానికి ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి కింద నుంచి పై వరకు వ్యవస్థలు ఈ హత్యా నేరంలో ముఖ్యమైనటువంటి ముద్దాయి అయిన అనంతబాబుని రక్షించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాయో, వాళ్ళు వేసినటువంటి కాగితాలు, కోర్టులో వేసిన కాగితాలు, వాళ్ళు రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్కైనా అర్థమైపోతుంది. ఎఫ్ఐఆర్ కట్టే దగ్గర నుంచి క్లియర్ గా అన్ని దెబ్బలతో మనిషి శవమై పడుంటే దాన్ని అనుమానాస్పద మరణం 174 సిఆర్పిసి కింద కేసు రిజిస్టర్ చేశారు. అక్కడితో ఆగల. ఆ కేసుని పోస్ట్ మార్టం చేయించడానికి, ఎఫ్ఐఆర్ వేయటానికి, హత్యా నేరం కింద కేసు నమోదు చేయడానికి కొన్ని వేల మంది 2 రోజుల పాటు ఆందోళనలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఆ రోజున మనం చూసాం. అంటే ప్రజలు ఏమనుకుంటారో, ఒక దళిత యువకుడిని కొట్టి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కేసు రిజిస్టర్ చేయకపోతే సభ్య సమాజంలో వాళ్ళ గురించి ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఆ రోజున బిహేవ్ చేశారు. మొత్తానికి ఆ రోజున వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పట్టుబట్టి ఆందోళనలు చేయడంతో ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. 302, 201 రెడ్ విత్ 34 ఐపీసీ అంటే కొంతమంది కలిసి కామన్ ఇంటెన్షన్ తో చేసిన హత్య అని చెప్పి కేసు అయితే రిజిస్టర్ చేశారు. కానీ దర్యాప్తు సమయంలో ఆ 34ని ఎగరగొట్టేశారు. ఇంకెవ్వరూ లేరు అన్నట్టుగా అనంతబాబు ఒక్కడే తూతూ మంత్రంగా అరెస్ట్ చూపించి దర్యాప్తును కూడా తూతూ మంత్రంగా చేసి అత్యంత లోపభూయిష్టమైన ఛార్జ్ షీట్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఈ ఛార్జ్ షీట్ ని కనుక ఎవరైనా చూస్తే ఇది హంతకుడి మీద ఛార్జెస్ నమోదు చేయడం కోసం కాదు, హంతకుడిని ఎలా రిలీజ్ చేయాలా అన్న ఒకే ఒక ఇంటెన్షన్ తో ఈ ఛార్జ్ షీట్ ని తయారు చేసిన సంగతి ఏ చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తాడు. ఇందులో ఒక్క సాక్ష్యం లేదు, ఒక కనెక్షన్ లేదు. ఛార్జ్ షీట్ లో ఒక పేరాలో రాసిన దానికి ఇంకొక పేరాలో రాసిన దానికి సంబంధం లేదు. ఒక చోట శాండ్ అంటాడు, ఒక చోట సాయిల్ అంటాడు. వాళ్ళు తీసుకున్నటువంటి సేకరించినటువంటి సాక్ష్యాలను కూడా తప్పుగా ఈ ఛార్జ్ షీట్ లో రిప్రజెంట్ చేశారు. ఇంటి దగ్గర కొట్టాను, చచ్చిపోయాడు, కారులో వేసుకెళ్తా అంటే ఊపిరి ఆగిపోయి ఉండటం చూశాను, అందుకని నీళ్లు తాపించడానికి ట్రై చేస్తే నీళ్లు తాగలేదు, తర్వాత ఎటాకు చచ్చిపోయాడు కదా అని చెప్పి యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టుగా చూపిద్దామని డంపింగ్ యార్డ్ కాడికి తీసుకెళ్లి కర్రబెట్టి కొట్టి ఆ దెబ్బల్ని క్రియేట్ చేశాను అని చెప్పి అనంతబాబు చెప్పిన విషయాన్నే ఆ రోజున ఎస్పీ గారు, అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు 23వ తారీఖు. అదే రోజు ఉదయం మధ్యవర్తుల పంచనామాలో వాళ్ళ ఇంటి దగ్గర, శంకర్ అపార్ట్మెంట్ దగ్గర అసలు ఏమాత్రం వెనుగులాట జరిగిన సాక్ష్యాలే లేవు. దాని ఆనవ